తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది. 1969లో తొలిదశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి ఆయన. జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశత వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా 3 దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల తెలంగాణ కల సాకారణమైన వేళ ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ న్యాయవాద విద్యను అభ్యసించారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో కింగ్ కోఠీ నుంచి బయటికి వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన సంఘటనలో నిందితుడుగా ఉన్నారు. ఈ సమయంలో పోలీసులకు దొరకకుండా తప్పించుకుని మద్రాస్ పారిపోయారు. 1948లో నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించగా విశాలాంధ్ర ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ్ ఆ తరువాత 1967, 1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్గా, అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినెట్లో ఎక్సైజ్, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తద్వారా సీఎం పదవి కోసం పివి నరసింహారావుతో పోటీ పడ్డారు. సీఎం పదవి దక్కనందుకు గవర్నర్గా నియమిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ పిలిచితే దానిని సున్నితంగా తిరస్కరించారు. ఇదే సమయంలో 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి పదవికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మర్రి చెన్నారెడ్డితోనూ విభేదించారు. ఇక 2000లో మలిదశ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ను ప్రోత్సహించడమే కాదు, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యంను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. నాటి నుంచి అశోక్ నగర్లోని అద్దె ఇంట్లోనే కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించారు. తెలంగాణ కోసం ఉద్యమించి ఉద్యమకారులతో ఇందిరా పార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా జంతర్ మంతర్లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ అంతటా బస్సు యాత్ర చేపట్టి చార్మినార్ నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. సమైక్యవాదులతో పాటు ఉభయులకు న్యాయం జరగాలని కోరుకునే సామాజికవేత్త సాంబశివరావు లాంటి ఎందరినో ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలంటూ శాంతి చర్చలు జరిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబర్ 21న ఆయన కన్నుమూశారు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి 2010లో తన స్వగ్రామం వాంకిడిలో లక్ష్మణ్ సేవా సదన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించి ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొదటిసారి అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు నిర్వహించనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉభయ ఆంధ్రప్రదేశ్లో వారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడడం, తర్వాత తెలంగాణ సాధన కొరకు అహోరాత్రులు శ్రమించినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధించడానికి జలదృశ్యాన్ని కూడా తెలంగాణ పార్టీకి ఆ రోజులలో ఇచ్చి ఒక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. అదే రకంగా మంత్రి పదవిని కూడా తెలంగాణ సాధన కొరకు తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి. తర్వాత వారు కూడా ఈ యొక్క పద్మశాలిలకు కూడా సంఘాలని ఏర్పాటు చేసేసి గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇప్పించడం, సొసైటీలు ఏర్పాటు చేయడం అనేది కూడా వారి యొక్క ప్రత్యేకత. అదే రకంగా ఎంతో రకంగా కూడా వారు బీసీలని ముందుకు తీసుకుపోవడం అనేది కూడా వారికి మొదటి సందినటువంటి ఆలోచన విధానం. ఆ రకంగా వారికి రేపు జరగబో 109 జయంతికి అందరం పాల్గొని విజయోత్సవంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నల్గొండ జిల్లా ప్రజలపై ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ పద్మశాలి ముద్దుబిడ్డ అయిన శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా వారిని మనం గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా
ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన బీదల కోసం, పేదల కోసం, కుల సంఘాల కోసం, సామాజిక సంఘాల కోసం ఎన్ని సంఘాలకు కృషి చేసిన మహనీయ వ్యక్తి. అలాంటి వ్యక్తి 1915లో ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్లో బాపూజీ అంతమ్మ సంతానం, వారి ముద్దుబిడ్డ. అలాంటి వ్యక్తి శకుంతల అనే ఒక న్యాయవాదిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు. ఆయన జీవితం సర్వస్వం కూడా సమాజ సేవకే, బీదలకి కోసమే అంకితం చేసిన మహనీయ వ్యక్తి. ఆయన పుట్టిన కాంచి కూడా 1915లో పుడితే ఆయన 16 ఏళ్ల వయసు నుంచే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడ్డాడు. ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో సహచరునిగా పనిచేసి స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేసిండు. అలాంటి అధికారం కూడా తెచ్చుకుంటూ ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. ఆ సందర్భంలో మంత్రిగా పనిచేసే సందర్భంలో 1969లో ప్రాంతం కావాలన్నా, పదవి కావాలనే సమస్య వస్తే ఇక్కడంతా సమైక్యవాదులే ఉన్నారు, ఈయన ఒక్కడే తెలంగాణవాది. అలాంటి మహనీయుడు నా ప్రాంతమే కావాలి, పదవి వద్దని తృణప్రాయంగా మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ వచ్చే వరకు నేను ఏ పదవిని కూడా తీసుకోనని చెప్పిన గొప్ప మహనీయ వ్యక్తి. ఆ రాజీనామా అనే పదానికి అర్థం మన బాపూజీ గారే. ఫస్ట్ ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో కూడా రాజీనామా చేసిన చరిత్ర అంటే మన బాపూజీదే. రాజీనామా అర్థానికి కూడా మన బాపూజీ గారే. అంతటి మహనీయ వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పోరాడి అసలు 97 సంవత్సరాల వయసులో కూడా అతను తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా అంత పండు ముసలి వయసులో కూడా జంతర్ మంతర్ కూడా పోయి దీక్ష చేసిన మహనీయ వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవిత సర్వస్వం, ఆయన ఆస్తి, ఇల్లు, తర్వాత అన్నీ కూడా మన సమాజం కోసమే అసలు కృషి చేసిండు. ఆయన ఉన్న జలదృశ్యం కూడా ఆయన ఉద్యమాలు సాగిస్తుంటే గవర్నమెంట్ వారు కూడా ఆ రోజుల్లో అన్ని పడగొట్టి గవర్నమెంట్ వారు వాళ్ళు లేకుండా చేసిర్రు. ఎందరికో స్థానాన్ని కల్పించిండు, ఎన్నో ఉద్యమాలకు ఆశ్రయం కల్పించిండు. అతను న్యాయవాద వృత్తి చేపట్టి ఆ రోజుల్లో తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళిన ఖైదీలకు కూడా న్యాయవాద వృత్తితో వాదించి వాళ్ళని ఎంతమందినో విడిపించిన చరిత్ర మన బాపూజీకి ఉంది. వాళ్ళ భార్య కూడా మన శకుంతలాదేవి కూడా సైన్యంలో గాయపడ్డ వారికి ఎంతమందికో డాక్టర్ వృత్తితోటి వాళ్ళని కోలుకునేటట్టు సుశ్రుత సేవలు అందించిన మహనీయ వ్యక్తి. వాళ్ళ కుమారుడు కూడా పైలట్ ఉద్యోగం చేసుకుంటూ మరణించారు. ఆయన జీవిత సర్వస్వం కూడా మన ప్రజానికాని కోసమే అంకితం చేసిన మహనీయ వ్యక్తి. అంతటి మహనీయ వ్యక్తి మా పద్మశాలి వంశంలో పుట్టినందుకు మేమైతే చాలా గర్వపడుతున్నాం.